రెండో మాట, మీ అమ్మగారు వంటలు చేసి, బ్రాహ్మణ వంటలు చేసి మిమ్మల్ని పోషించి, నిన్ను మీ తమ్ముడిని, నువ్వు సంపాదన పెరిగి ఆర్థికంగా నిలదొక్కుని లక్షలు చూడడం ప్రారంభించాక అవునా, మాకు వండి పెడుతుంది తప్ప ఇంకేమీ లేదు. అందుకే నన్ను ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడ ఉంటున్నారంటే, మా అమ్మ నా దగ్గర ఉంటాం కదా, నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నా అని చెప్తా గర్వంగా. మణికొండలో ఇల్లు కట్టుకున్నా నేను మీరు ఎక్కడ ఉంటారు అంటే, నేను మా అమ్మగారి దగ్గర ఉంటానండి అని చెప్తా. గ్రేట్ గ్రేట్. కెన్ యూ బిలీవ్, ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్. నువ్వు ధనరాజ్ పట్ల ఎలా ఉన్నావు అంటే, తల్లి పట్ల ఎలా ఉంటావో నేను అంచనా వేయగలను. బట్ దానికి కూడా నీకు మళ్ళీ నా అభినందనలు. ఎందుకంటే కష్టపడి బయటకు వచ్చి ఒక తల్లి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడని మళ్ళీ, ఆవిడ అఫ్కోర్స్ మా అమ్మ దగ్గర ఉంటానని చెప్తున్నావు నువ్వు, బట్ నువ్వు ఆదరించి అమ్మని మళ్ళీ, దట్స్ ఎ గ్రేట్ లెసన్. ఆల్ ది జనరేషన్, కొత్త ఈ యువతరం అంతరం చూసి నేర్చుకోవాల్సిన చాలా గొప్ప జీవలక్షణం అది రాకేష్లో ఉన్నది. అండ్ ఆవిడ చాలా హ్యాపీయా నీ సక్సెస్? చాలా అంటే ఒక మనం ఊహించని దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్ల ఇది. ఒక కళాకారుడికి ఎంత ఎత్తుకుదా అంటే, మనం ఎక్కడో మోతీనగర్లో, కృష్ణానగర్లో 5,000 4,000 రెంట్ కట్టుకొని నుంచి ఈరోజు జబర్దస్త్ వల్ల, నా మిమిక్రీ కార్యక్రమాల వల్ల, యావత్ భారతదేశం కానీ ప్రపంచవ్యాప్త ప్రదర్శనల వల్ల కానీ నేను ఇలా కొనసాగుతూ మణికొండలో ఒక ఇల్లు కొనుక్కునే ఇచ్చి వరకు వచ్చాను అని అంటే చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆ ఇల్లే తాకట్టు పెట్టి ఇప్పుడు నేను సినిమా. చాలా విచిత్రం రాకేష్. అంటే ఇప్పుడు నేను ఆ పాయింట్ మీదకి వస్తాను. ముఖ్యమైన పాయింట్, ఇప్పుడు ఆర్థికమైన వెనుకబాటుతనం వల్ల మీ వాళ్ళందరూ మిమ్మల్ని దూరం చేశారు. ఇప్పుడు వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఏంటి? అది నేను సాధించిన క్షణం నన్ను మళ్ళీ ఒక భావోద్రేకానికి కానీ ఇవన్నీ నరాలను లిక్కపడుస్తూ ఉంటాయి గురుగారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆగస్టు 9వ తారీఖున 9 నుంచి 19 ఎందుకన్నాను అంటే, ఆ రోజులు నాకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు మిగిల్చిన క్షణాలు. నేను కొత్త ఇల్లు కొన్నానన్న విషయం మా అమ్మగారికి కేవలం 10 రోజుల ముందే చెప్పాను. అప్పటికి ఆ ఇల్లు మొత్తం ఇంటీరియర్ గ్రేటర్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్ ఏమిటి, ఒక ఆడంబరాలు, జిమ్ ఇవన్నీ, అంటే ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. ఏవి కూడా మనం ఏంటని చెప్పుకోవడానికి పనికిరానివి. కానీ అది నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి, నీ సక్సెస్ కి చాలా సోమబాబు గారు అందరినీ అడిగేవారు, చాలా ఇల్లు కొనుక్కున్నారా, సైట్ కొనుక్కున్నారా అని సోమబాబు గారు అందరినీ అడిగేవారు. అదే చెప్పబోతున్నా. దానికి ముఖ్య కారణం రాళ్ళపల్లి గారు. వారి పరిచయం, వారి యొక్క సావాసంతో నేను తిన్న ముద్ద అయి ఉండొచ్చు, అన్నం అయి ఉండొచ్చు, నన్ను ఒక థియేటర్ వైపు నడిపించి మళ్ళీ నన్ను అదొక పునర్జన్మ. ఒక థియేటర్ అంటే ఇలా ఉంటుంది, నాటకాలు అంటే ఇలా ఉంటుంది, పూర్వ నాటకాలు ఇలా ఉన్నాయి, మళ్ళీ నాటకాలన్నీ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మనం చేయాలి అని ఒక ఇదిని ఆయన ద్వారా నేను సన్నిహితులు నేర్చుకుంటున్నప్పుడు, ఎప్పటికైనా కళాకారుడికి ఇల్లు ఉండాలిరా, ఒక అన్నమో పచ్చడి మెతుకులో ఏవో ఒకటి అక్కడ వేసుకుని తినొచ్చు, ఇల్లు ఉండాలి అని నన్ను ప్రేరేపించింది మాత్రం రాళ్ళపల్లి గారు. ఆయన ఫోర్స్తోనే నేను ఇల్లు కొనడం జరిగింది. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడిని. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లో నేనే తీసుకురావడం, అభిరుచి అని ఈటీవీలో వచ్చేది, బాబాయ్ హోటల్. దాని ద్వారా మేమిద్దరం, మా బాబాయ్ అబ్బాయి అని వంటల కార్యక్రమాలు, మళ్ళీ మా అమ్మకి ఇష్టమైన కార్యక్రమం నేను చేయనన్నా. అప్పటికి జబర్దస్త్లో బిజీ అమ్మ, నీకు ఏం తెలుసు అది ఇది అంటే, పిచ్చా నీకేమన్నా, వంటలు అంటే ఏంట్రా, రాళ్ళపల్లి గారు ఎంతమందికి అన్నం వండి పెట్టారు నీకు తెలుసు, ఒక కమలాసన్ గారు, కె విశ్వనాథ్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, ఆ షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయనే చక్కగా వంట పాండి బజార్ ఆ రోజుల్లో శాలిగ్రామంలో అక్కడ భోజనం చేయాలంటే రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళంట. భరణి గారి దగ్గర కూర్చుంటే అన్ని చెప్పాను. భరణి తర్వాత మళ్ళీ నువ్వే, తనికెళ్ళ భరణి గారి తర్వాత మళ్ళీ నువ్వే రాళ్ళపల్లి గారి గురుత్వంలో శిష్యరికం చేసి ఇండస్ట్రీలోకి, మీడియాలోకి వచ్చిన వాడి నువ్వే.
ఆయన అదే అంటారు భరణి గారు, మా గురువుగారికి శిష్యుడిరా అంటే నువ్వు మాకు అమ్మో మా గురువు సమాజంలో బాబు నువ్వు అని ఎక్కడ ఎవరైనా పరిచయం అయితే కానీ మా గురువుగారి శిష్యుడు అండి ఈడని అంటూ ఉంటాడు. అలాగా నాకు ఆయన దయ ఆ రోజు సార్. మా తల్లి ఎంత ఆనందపడిందో నాకైతే తెలియదు సార్. తల్లి కాబట్టి ఆ ఆనందం అనేది శాశ్వతం. నేను ఎక్కడో పుట్టిన ఒక వ్యక్తిని ఎంతోమంది జీవితాలు రాళ్ళపల్లి గారు చూశారు. చివరి దశలో ఉన్నారు ఆయన. ఇంకొక 2-3 నెలల్లో ఒక లింగైక్యమవుతున్నారన్న క్షణంలో నా ఇల్లు చూసి భావోద్రేకానికి గురయ్యారండి. నేను ఆ ఫోటోలు మీకు ఇస్తాను, వీలైతే అవి ప్రచురం చేయండి. పెట్టండి. అలా చూస్తున్నాడు ఇల్లుని, ఇలా చూస్తున్నాడు. వెంటనే నుంచి బ్రహ్మానందం గారు నా ఇంటికి. ఒక్కొక్కరికి షాక్. బ్రహ్మానందం గారు ఏంటి, ఒక వేణుమాధవ్ ఏంటి, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏమిటి, ధనరాజ్ గారు ఏమిటి, వేణు ఏమిటి, అటు జబర్దస్త్ సైన్యం ఏమిటి, ఇటు చూస్తే రఘుబాబు అని ఏమిటి. నా కోసం ఏవత్తు మణికొండకి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. 7 ఏళ్ల క్రితం మణికొండలు సరిగ్గా రోడ్లు లేవు, కార్లన్నీ స్తంభింపైతే పోలీసులు వచ్చారు. 4 కార్లలో నా ఇంటికి పోలీసులు వచ్చారు. ఏంటండి ట్రాఫిక్ జామ్ అంటే మళ్ళీ నేను ఎస్ఐకి ప్రోటోకాల్ పెట్టించి మళ్ళీ నా ఇంటికి బ్రహ్మానందం రావడం ఏంటి, నా ఇంటికి వేణుమాధవ్ గారు రావడం ఏంటి, నా ఇంటికి తారలంతా దిగి వచ్చిన వేళ అనే ఒక పదం ఉంటుంది. ఆ పదానికి నిశ్చేష్టులై నా కుటుంబ సభ్యులని కించపరచను కానీ కించపరుస్తా. ఇట్లా ఉండిపోయారు, అలా ఉండిపోయారు. ఒక్క మాట కాదు. అంటే దాన్ని ఏమంటారంటే జరగని అద్భుతం జరిగినప్పుడు ఇది కలనా వైష్ణవ మాయ అనే ఒక పెద్ద పదం వాడాలి ఈ సందర్భంలో. అది నిజమైన వైష్ణవ మాయ, శివమాయ అంట నేను ఆ క్షణంలో. అది ఇప్పటికీ నా జీవితంలో, ఇప్పటికీ నేను ఎప్పుడన్నా అనుకున్నప్పుడు నేనేం సంపాదించానన్నప్పుడు ఆ వీడియో నేను చూసుకుంటా. ఆ వీడియో మీకు నేను పంపిస్తాను కూడా, లింక్ చూడండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చంటబ్బాయి అని నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. అందులో నేను పొందుపరిచాను దాన్ని. రాళ్ళపల్లి గారు ఎంత చక్కగా వాళ్ళందరూ కూర్చొని, రాళ్ళపల్లి గారు, నరసింహారావు గారు అని మీకు తెలిసే ఉంటుంది, సీనియర్ ఆర్టిస్ట్ అయినా, అందరూ అక్కడక్కడ కూర్చొని, నా ఇంటి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక రకంగా ఉంటుంది, అక్కడ కూర్చొని జోకులు వేసుకుంటూ ఆలి గారు, బ్రహ్మానందం గారు, రాళ్ళపల్లి గారు, మన్ని గారు అందరూ. చాలా చాలా గొప్ప సక్సెస్ రాకేష్ అది మనిషి జీవితంలో. ఎందుకంటే మీ అమ్మగారు అంత కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు నువ్వు చాలా పాజిటివ్ డైరెక్షన్లో ఎదిగి మళ్ళీ ఆవిడ్ని ఒక సుస్థిరమైన స్థానంలో, బేజారు గందరగోళం రేపు ఎలాగా అన్న పరిస్థితి లేకుండా ఆవిడ్ని సుఖపెడుతున్నందుకు చాలా సంతోషం, అభినందనలు నీకు. బట్ అటువంటి ఇంటిని తాకట్టు పెట్టి సినిమా తీసేంత అగత్యం ఏం ఏర్పడింది, అంత ఎక్సైట్మెంట్ నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. రాసుకున్నాను సార్, నేను కథ రాసుకున్నావు, చాలా మందికి దగ్గర తిరిగాను, చెప్పాను, వెళ్ళాను, అక్కడ దాకా వెళ్తున్నాను, అయిపోతుంది కథ. నేను ఇది కథ ఫస్ట్ నేను సినిమా తీయడానికి అర్హత ఏంటి రాకేష్, నువ్వే ఏంటి అని అంటే, నేను కాదు ఆ సినిమాకి హీరో, ఆ కథకి కథే బలం. ఒక లంబాడీ కుర్రోడు, నేను ఇది అవార్డు కోసం తీశాను మరి సినిమా. నేనేదో హీరో అయిపోయి ఇంట్రడ్యూస్ అయిపోయి నా వెనక ఎవరు లేదు, తిప్పి కొడితే రాకేష్ ఒక్కడే ఉన్నాడు, ఇటు చూసినా అటు చూసినా ఎవరు లేదు వెనక. జబర్దస్త్ ఉంది, తిరిగి కొడితే మా అయితే మళ్ళీ ప్రాధాయపడితే జబర్దస్త్కి వెళ్ళిపోగలం తప్ప నన్ను ఓదార్చడానికి ఇప్పుడు ఎవరు లేరు. రాళ్ళపల్లి గారు లేరు, నేనున్నా నీకు అని చెప్పడానికి. వేణుమాధవ్ సపోర్ట్ ఉండేది, ఆయన కాళ్ళకి అందరూ నాకు తెలిసిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. ఏదన్నా నేను వెళ్ళి భరణి గారికి చెప్పుకోగలను. ఆయన ఎంతవరకు చేస్తారు, సినిమా తీస్తున్నాను అంటే ఆయన కాల్ షీట్లు అన్నీ ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చారు, ఒక్క 1 NP తీసుకోకుండా. అదే నాకు మహాభాగ్యంగా నేను భావించిన, అదే మహాభాగ్యం. ఇప్పుడు ఎవరు ఏది పెడితే అదే ప్రసాదం తప్ప. పైగా తను అంత బిజీ యాక్టర్ అయ్యి ఉండి, అంత పెద్ద యాక్టర్ అయ్యి ఉండి కాల్ షీట్లు పట్టుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది నాకు తెలియకుండా చాలా తిరిగి నా వెలుగుకి నేనే ప్రమిదయ్యాను, ఒత్తయ్యాను, నూనె పోసుకొని వెలిగించుకున్నా. వెలిగితే 10 మందికి వెలిగినిస్తా, ఆడితే ఒక్కడిని ఆడిపోతా.